ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం పచ్చి కొబ్బరి పచ్చి చింతకాయల పచ్చడి ఎలా చేసుకోవాలో ఆ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. తురుము పెట్టుకున్న కొబ్బరి, పచ్చి చింతకాయలు, పచ్చిమిర్చి, పోపు కోసం సాయి మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు. తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి తురుము పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేస్తున్నాను. దీనిలోనే పచ్చి చింతకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. దీనిలోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పచ్చడికి కావాల్సిన విధంగా కొంచెం గరుగ్గా పట్టుకోండి. చూడండి, ఈ రెడీ అయిన ఈ మిశ్రమాన్ని నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో పోపుకి సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడవగానే దాంట్లో ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర, నేను ఇక్కడ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ కోసం మీరు కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఇలా పోపులో కొంచెం ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు పోపుని బాగా కలుపుకొని మంచి బ్రౌనిష్ కలర్ రాగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఆ పోపులో వేసేసుకోండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చి చింతకాయల పచ్చడి మీకు రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.